దాచేపల్లి అక్కడ డివిసి హాస్పిటల్. డివిసి హాస్పిటల్ ని లాక్కోవడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ట్రస్ట్ ని టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేసింది. మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో స్టే ఉన్నా కూడా కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మేము ఆ ఉన్నతాధికారుల మీద కాంటెంప్ట్ కూడా ఫైల్ చేశాం. ఎన్నికల ముందు జిఎస్టి అధికారులని పంపించి జిఎస్టి నోటీసులు ఇచ్చి గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి నేను చెప్తున్నా, ప్రభుత్వం మీది. మొదట కోవిడ్ వచ్చినప్పుడు మా హాస్పిటల్లో లభించిన వైద్యం ఎక్కడా జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా మా హాస్పిటల్లో వైద్యం చేశారు. కేవలం ఏంటంటే ఒకటి నేర్చుకున్నారు, బురద జల్లటం, మమ్మల్ని కడుక్కోమంటారు. నేను అంతకుముందు కూడా అడిగా, ఇప్పుడు దాచేపల్లి హాస్పిటల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. కానీ ఆయన ఏందో మాట్లాడతాడు కూర్చొని, దాచేపల్లి హాస్పిటల్ అంటే చంద్రబాబు నాకు ఇస్తాడు. చంద్రబాబు ఇచ్చినా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. నేనంటూ పెడితే మా డివిసి హాస్పిటల్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఖచ్చితంగా కాలం కలిసి వస్తే పెడితే మెడికల్ కాలేజ్ అక్కడే పెడతా, ఆ ప్రిన్సిస్ లోనే. ఎక్కడో దాచేపల్లి వెళ్లాల్సిన అవసరం నాకేంటి? మీ వేధింపుల మూలన మేము చేయాల్సిన హాస్పిటల్ ని అభివృద్ధిని కొంత వెనకబడింది. కాబట్టి భవిష్యత్తులో కాలం కలిసి వస్తే ఖచ్చితంగా అన్ని కరుణిస్తే కాలేజ్ అంటూ పెడితే నా క్యాంపస్ లో నేను పెట్టుకుంటా. దాచేపల్లితో నాకేం పని? గాలికి తిరిగి గాలి మాటలు మాట్లాడి ప్రజల్లో చెల్లుబాటు అవుద్ది అనుకుంటే అది సాధ్యపడదనేది గుర్తుపెట్టుకోవాలి.